హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి జరగబోయే ఫస్ట్ వన్డే మ్యాచ్ ఇది. అండ్ ఇవాళ అయితే ఆల్రెడీ న్యూజిలాండ్ అండ్ పాకిస్తాన్ వన్డే మ్యాచ్ జరిగింది. అండ్ పాకిస్తాన్ హోస్ట్లు అండ్ లాస్ట్ టైం వాళ్ళు ఛాంపియన్స్ కూడా 2017లో మన మీదే ఫైనల్స్లో విజయం సాధించడం జరిగింది. సో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగారు. బట్ ఆల్మోస్ట్ బౌలింగ్ విభాగంలో కానీ బ్యాటింగ్ విభాగంలో కానీ కొంచెం చతికిలు పడడం అయితే జరిగింది. అండ్ బాబర్ ఆజం కొంచెం ఏదో ఆడడానికి ట్రై చేశాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. పెద్దగా ఏదో కాసేపు అయితే క్రీజ్లో ఉన్నాడు కానీ మ్యాచ్ని విజయ తీరాల వరకు తీసుకెళ్తాడని నమ్మకం అయితే ఎక్కడ కూడా బాబర్ ఆజం బ్యాటింగ్లో ఇవ్వలేదు. అండ్ మిగతా పాకిస్తాన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్దగా రాణించింది లేదు. అంటే ఆ స్కోర్ని చేజ్ చేయడానికి వాళ్ళు ఒక ప్రాసెస్ ఫాలో అవుతున్నారని అయితే అనిపించలేదు. సో ఆ మ్యాచ్ విషయం కోసం పక్కన పెట్టేస్తే రేపు మనకి బంగ్లాదేశ్తో ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఒక మల్టీనేషనల్ వన్డే టోర్నమెంట్ ఇది. T20 కాదు, వన్డే ఫార్మాట్లో టోర్నమెంట్. అండ్ వన్డే మ్యాచ్లు జరగడమే గగనం అయిపోయింది. సో ఇప్పుడు వన్డే మ్యాచెస్ మీద అంత ఎక్సైట్మెంట్ ఉందా అనేది రేపు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగినప్పుడు వచ్చిన వ్యూయర్షిప్ కానీ టెలివిజన్లో ఎంతమంది చూశారు, ఆన్లైన్లో ఎంతమంది చూశారు, సో దీన్ని బట్టే అసలు క్రేజ్ ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఇండియా కూడా కావాలని అనుకుంది, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉండాలి అని ఇండియా కూడా అన్నది. కాబట్టి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది. లేదంటే జరిగేదే కాదు. ఎందుకంటే చాలామంది వద్దన్నారు. అండ్ ఆస్ట్రేలియాలో ప్లేయర్స్ అయితే చాలామంది స్కిప్ కొట్టారు అన్నట్టుగానే న్యూస్లు వస్తున్నాయి. సో వాళ్ళు నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కి సన్నద్ధం అవుదాం అన్నట్టుగానే వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్కి చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ 15 మెంబర్స్ స్క్వాడ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది లేరు. ప్యాట్ కమిన్స్ ఏదో ఇంజ్యూర్ అంటున్నారు, మిచెల్ స్టార్క్ టీంలో ఉన్నా కూడా ఇంజ్యూరు. సో ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మీద పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ రేపు జరిగిన ఈ మ్యాచ్ తర్వాత కొంచెం వ్యూయర్షిప్ మంచిగా ఉంది. అంటే బంగ్లాదేశ్ ఏమి ఫేవరెట్స్ కాదు రేపు జరగబోయే మ్యాచ్లో, ఇండియానే ఫేవరెట్. సో ఇండియానే ఫేవరెట్ అయినా కూడా స్టిల్ ఇండియా ఫేవరెట్ అయినా కాకపోయినా వ్యూయర్షిప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇండియా మ్యాచ్ వ్యూయర్షిప్ అండ్ తర్వాత పాకిస్తాన్తో కూడా ఇండియాకి మ్యాచ్ ఉంది. సో ఆ రెండు మ్యాచ్లు బట్టి ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే ఈ 10 to 15 డేస్ వరకు జరిగే ఈ టోర్నమెంటు వ్యూయర్షిప్ కానీ ఈ వన్డే ఫార్మేట్ ఎంతవరకు సర్వైవ్ అవుద్ది అన్న ఒక సందేహాలకు కానీ కొంచెం ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. బట్ అలా అని వన్డే ఫార్మేట్ ఏమీ ఎక్సైటింగ్గా మారుతుందని అయితే అనుకోవట్లేదు. ఎక్సెప్ట్ వరల్డ్ కప్ వన్డే ఫార్మేట్ అనేది ఇంకా ఏమాత్రం కూడా ఎక్సైట్మెంట్ కాదు ఎవరికి. ఆ టైంలో ఎవరైనా ప్లేయర్ మంచిగా ఆడుతున్నాడంటే కొంచెం సేపు చూడడమే తప్ప డే అంతా కూర్చొని వన్డే మ్యాచ్ చూసే రోజులు అయితే పోయాయి. జస్ట్ ఇప్పుడు క్రిక్ బజ్ ఇవన్నీ చేతిలో మొబైల్ ఉన్నది. సో అలా చూస్తున్నారు తప్ప టీవీకి అతుక్కొని అలా మ్యాచ్ చూడాలి అన్నంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఎందుకంటే అంత టైం ఇప్పుడు ఎవరు అనుకోవటం లేదు. చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చాయి. సో చాలా విషయాలు మాట్లాడడం. సో దీని గురించి పక్కన పెడితే రేపు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇండియానే ఫేవరెట్స్. అండ్ ఇండియా పక్కాగా ఇంగ్లాండ్తో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సో కాన్ఫిడెన్స్ హైతోనే వెళ్తారు. అండ్ బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా వాళ్ళు మేము ఏదైనా చేస్తామని అంటారు. చేసింది చాలా తక్కువ కానీ ఆ చేసిన సందర్భాల్లో చాలా గట్టి డ్యామేజే చేస్తారు చాలా టీమ్స్కి. ముఖ్యంగా మనకి 2007 వరల్డ్ కప్లో ఆ డ్యామేజ్ అనేది మనం అస్సలు ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ సచిన్ టెండూల్కర్ గారు ఆసియా కప్లో చేసిన ఫైనల్ 100th సెంచరీ కూడా 100th సెంచరీ అన్న ఆనందం మిగల్చలేదు. అప్పుడు కూడా వాళ్ళు మనకి ఇది చేశారు. బట్ రీసెంట్గా ఎప్పుడు కూడా ఐసీసీ ఈవెంట్స్లో ఒకసారి T20 వరల్డ్ కప్లో మనకి జర్కిచ్చారు. మనకైతే ఆ తర్వాత ఎప్పుడు పెద్దగా జర్కివ్వలేదు వాళ్ళు. అండ్ లాస్ట్ టైము ఒక T20 వరల్డ్ కప్లో కూడా జర్కిచ్చారు వాళ్ళు మనకి. బట్ అప్పుడు వర్షం వల్ల కొంచెం ఫస్ట్ టైం ఒకసారి వర్షం మనకి అనుకూలంగా రిజల్ట్ రావడానికి ఉపయోగపడింది. సో అది మినహాయించి బంగ్లాదేశ్ మనకి ఎటువంటి పోటీ కాదు. బట్ వాళ్ళే ఏ టీంకైనా కొంచెం ఇచ్చేస్తారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ లాంటి టీం మనకు ఆల్రెడీ ఒకసారి ఒక నైట్ మేర్ ఇచ్చింది. కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ టీం అయినా కూడా జాగ్రత్తగానే ఉండాలి. సో రేపు మ్యాచ్లో పక్కాగా కీ బ్యాటిల్స్ ఇవేవి పక్కన పెడితే బంగ్లాదేశ్ వాళ్ళు మాత్రం వాళ్ళకి సక్బుల్ హసన్ వద్దనుకున్నారు. అండ్ లిటన్ దాస్ను కూడా వద్దనుకున్నారు. సో శాంతు అండ్ ముష్కిర్ రహీం, ముస్తఫిజుర్ రెహమాన్ వీళ్ళు ముగ్గురు మీద ఆధారపడి ఉంది. అండ్ సౌమ్య సర్కార్ వీళ్ళందరూ, మహమ్మదుల్లా వీళ్ళందరూ ఉన్నారు కానీ బట్ వీళ్ళు ముగ్గురు మేజర్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సెకండ్ పిడిల్లా ఉండాలి. ప్రతి ప్లేయర్కి కూడా ఇంకొక ప్లేయరు. సో అలా ఉంటేనే వాళ్ళు మ్యాచ్ని ఏమాత్రమైనా మనకి
పోటీ ఇవ్వగలరు. లేదంటే ఇది ఆల్మోస్ట్ వన్ సైడెడ్ మ్యాచ్ అవుద్ది. అండ్ ఇండియా విషయంకి వచ్చేసరికి మాత్రం బ్యాట్స్మెన్ అందరూ కూడా ఫామ్ కొనసాగించాల్సి వస్తుంది. అండ్ బంగ్లాదేశ్తో ఈ మధ్యన మనం వన్డే ఫార్మేట్ ఆడలేదు పెద్దగా. వన్డే మ్యాచ్లు పెద్దగా అంటే ఆడాం కానీ పెద్దగా ఆ ప్లేయర్స్ మనకేం కొత్త రెగ్యులర్గా ఆడే ప్లేయర్స్ కాదు. కాబట్టి కొంచెం ఎవరైనా కొంచెం అలాంటి ప్లేయర్కి మన వాళ్ళు దాసోహం అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఒక కొత్త టీం వస్తుందంటే కొత్త ప్లేయర్ వస్తున్నాడు, ఆపోజిట్ హ్యాండ్లో వస్తున్నాడు అంటే ముఖ్యంగా బౌలర్ అయితే మన టీం బ్యాట్స్మెన్ అందరూ కూడా దాసోహం అవుతారు ఆ బౌలర్కి. ఆ బౌలర్కి ఒక మంచి కెరీర్ని సెట్ చేసి పెడతారు. బట్ అలా జరగకుండా ఉండాలనేది నా నమ్మకం. సో రేపైతే మాత్రం అందరూ గట్టిగానే బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, బౌలింగ్లో ఏ ఆప్షన్స్తో వెళ్తారనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. హర్షదీప్ సింగ్ అయితే పక్కా, సమీ ఉంటాడా లేదంటే సమీని ఇంకొక 2-3 మ్యాచ్లకి దాచుకుంటారా అనేది తెలియదు మనకి. సమీ ఇంకా ఫిట్నెస్ ఉన్నాడా లేదో తెలియదు. సో సమీ అయితే టీంలో ఉన్నాడు. హర్షిత్ రాణాని పెడతారేమో. బట్ హర్షిత్ రాణాని పెడితే ఆ ఫస్ట్ 10 ఓవర్స్లో ఏమైనా డ్యామేజ్ ఎవరైనా బ్యాట్స్మెన్ చేస్తారా? తర్వాత ఇది కొంచెం ఎంతైనా ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న టోర్నీ కాబట్టి ఇది మైండ్లోకి మళ్ళీ వచ్చిందంటే ప్రతి ప్లేయర్కి ఇది కొంచెం ఎక్సైటింగ్గానే మారబోతుంది ఈ టోర్నీ అంతా. ఒక షార్టెస్ట్ స్పాన్ 15 డేస్లో అయిపోద్ది. బట్ స్టిల్ గెలిస్తే మళ్ళీ ఆ మజానే వేరు. 2017 మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినప్పుడు ఎలా బాధపడ్డాము, ఏ ప్లేయర్స్ని ఎలా దూషించారు, ఇవన్నీ మనం చూసాం. సో ఈ టోర్నీకున్న ప్రత్యేకత జరగనంత వరకు ఒక ఎత్తు అయితే, జరిగినప్పుడు మాత్రం కొంచెం ఎంతో కొంత ఇండియా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం ఈ టోర్నీకి ఒక ప్రాముఖ్యత అయితే సంతరించుకుంటుంది. సో అది జరగాలని కోరుకుందాం. అండ్ ఇండియా అన్ని విభాగాల్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో శ్రేయస్ అయ్యర్ అదే డామినేషన్ అనేది చూపించాలి ఆ మిడిల్ ఓవర్స్లో. అండ్ శుభ్మన్ గిల్ కంటిన్యూ చేయాలి. శుభ్మన్ గిల్ ఇలాగే వన్డే వరల్డ్ కప్ ముందు కూడా కొంచెం మంచి ఫామ్లో ఉండి నెంబర్ 1 బ్యాట్స్మెన్కి వెళ్ళే రేంజ్ వరకు వెళ్ళి వన్డే వరల్డ్ కప్ అంతా పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ చేయకూడదు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సూపర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు కూడా అదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయాలి. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇండియా అన్నీ ఆల్మోస్ట్ పాజిటివ్స్తోనే వెళ్తుంది. బట్ బౌలింగ్ ఆప్షన్స్ ఎలా వెళ్తారో, ఎందుకంటే 5 స్పిన్నర్స్ ఉన్నారు, ఎవరిని పెడతారు అనేది జస్ట్ నాకు ఎందుకో అది ప్రెడిక్ట్ చేయాలని కూడా అనిపించట్లేదు. సో ఓవరాల్గా మీకు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్లో ఎటువంటి టీంతో వెళ్తారు ఇండియా? బ్యాట్స్మెన్ పక్కన పెట్టేస్తే బ్యాట్స్మెన్ ఫిక్స్ ఆల్మోస్ట్. ఓపెనర్స్ అయితే రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అండ్ 1 డౌన్ కోహ్లీ, 2nd డౌన్ శ్రేయస్ అయ్యర్, అండ్ 3rd డౌన్ ఆల్మోస్ట్ రాహుల్ లేదా ఎప్పుడో చెప్పలేం అక్షర్ పటేల్. బట్ వాళ్ళిద్దరూ అటు ఇటు కొంచెం అయితే అవ్వచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా. తర్వాత నుంచి ఎవరు వస్తారనేదే కొంచెం సందేహం. హర్షదీప్ సింగ్ ఆల్మోస్ట్ ఫిక్స్, టీంలో ఉంటాడు హర్షదీప్ సింగ్. అండ్ సమీ కూడా మ్యాక్సిమం ఉండొచ్చు. కుల్దీప్ యాదవ్ మేబీ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్ మీద టీంలో ఉండొచ్చు. బట్ వరుణ్ చక్రవర్తిని ఎందుకు పెట్టారనేది తెలీదు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇదే టీం ఉంటుంది. మిగతా వాళ్ళు అనేది జడేజా వీళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉండొచ్చు. బట్ వన్స్ పిచ్ టర్నింగ్ అవుతుంది అంటే మాత్రం జడేజా పక్కాగా నెంబర్ 11లో ఉండే ప్లేయర్. సో అప్పుడు ఒక 2-3 కొంచెం అటు ఇటు అవ్వచ్చు. సో ఓవరాల్గా ఇదే మ్యాక్సిమం టీం ఉంటుంది. అండ్ మీకేమనిపిస్తుంది టీం ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.